అంత బాగా చూసుకుంటున్నాం కదా, ఇంకా ఏం మర్యాదలు చేయాలి మీకు మేమా? వస్తే వచ్చి 4 రోజులైంది. ఆ కోడిని గొయ్యలే, మేకపోతునే గొయ్యలే. నిన్నే కదా మీ తాత చికెన్ తెచ్చినాడు, చికెన్ పకోడా తెచ్చినాడు, తింటానే కదా ఉండారా, ఇంకా ఏం చేయాలి మీకు? ఆ చికెన్ తెచ్చుకొని మా ఇంటికి అర్థలేవా? ఏదో నాటుకోడికి వస్తారు తిన్నాం అనుకుంటే అన్ని చెప్తుంది. పెళ్ళవని మే అట్నే కోసి పెడతానా, కోడి మేక అన్ని కోసి పెడతానా, ఇప్పుడు తినకూడదా? నువ్వు తినకూడదు, మేమెందుకు తినకూడదా? కోసి పెట్టేస్తే అన్ని తినేసి మరోళ్ళకి కోడినో మేకనో వేసినారనుకో, వీళ్ళందరూ కలిసి తినేస్తారా? ఎక్కువ మాట్లాడితే 2 ముక్కలు పెడతారేమో. ఎందుకే మా ఇంటి ముందర మేకపోతుల్లా దాన్ని అట్నే సోడకు పెడతానా, అట్నే కూర్చొని కురుక్కొని తినేద్దు. పాప ఇప్పుడు అమ్మమ్మ నేను తిట్టినట్ట కూడినట్ట అమ్మమ్మ ఆపమ్మ తమాస్ కన్యానమ్మా, కోపపడబాక. మా నాయన వస్తాడా, ఒక పెద్ద నాటుకోడు పోయి ఏందో చూస్తున్నావా? మా చెట్ట మర్యాదలు చేయలా? మా నాయన వస్తే కూడా చేయవా? ఇంటికే మే మా ఎల్లున్నాడు చూసుకోవాలా, మాకు తెలుసులేమే, నువ్వు చెప్పి ఇవ్వలేదు మాకా. సరే కదా, మా నాయనకి ఎంత పెడతారు పెళ్లికే? మే మీ నాయనకి కాదు పెళ్లి, నా కొడుక్కి పెళ్లి. మీ నాయనే మేనమామ సంఘం పెట్టాలా. మా నాయన పెట్టాలా? దానికి ఎంత అవుతుందో? ఎంతైనా పెట్టద్దా? ఉండు, మా అమ్మ చెప్పే మీ అమ్మల కాడ డబ్బులు తీసుకోమని చెప్తా. మీరు ఎంత డబ్బు ఇస్తే అంత గ్రాండ్ గా మేనమామ సాహ్యం మా తల్లి, మీరు మేనమామ సంఘం పెట్టబల్లా, మేము డబ్బు ఇవ్వబల్లా. డబ్బు లేకపోతే మేనమామ సాహ్యం ఎందుకు పెట్టమంటున్నావే? పోయే అరే నీ అబ్బా, మేనమామ సాహ్యం పెట్టాలంటే వీటికి డబ్బులు యాడ్ నుంచి తెచ్చేదే. డబ్బులు ఇవ్వంటే లేదంటున్నాయి. మా డాడీ చెప్పే పెట్టలేదు. నాకు పంచలేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచలేస్తే పళ్ళు రాలితే